ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా చెప్పారు. ఈ భవనాలపై 2022 నుంచే రెవెన్యూ శాఖ పోరాటం చేస్తోందని, పలుమార్లు కూల్చివేసినా ఆ యజమానులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారన్నారు. పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడారు. ఒక్కరోజులో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. 3 ఏళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు ఇచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారామె. ప్రభుత్వ అధికారులు చాలా విశ్వసనీయతతో పనిచేస్తున్నామన్నారు. ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత తమదని చెప్పారు అమీన్పూర్ తహసీల్దార్. నోటీస్ ఇచ్చి రేపు పూర్తి చేస్తున్నారు అని పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు. అక్కడ 2023 నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీసర్లు కానీ వాళ్ళ ప్రాపర్ నోటీసులు సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ చేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అది మనము నిన్న బ్రీఫ్గా 164 నిర్మాణాలకు సంబంధించి 3 బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిష్ చేశారో ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం. అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు, ఎవరు రాలేదు.